హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గగన్ వాళ్ళ ఇంట్లో పూరి శివల హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అందరూ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఇక భూమిని దగ్గరగా లాక్కుని గగన్ తనని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. బావా వదులు బావా, ఏంటి ఇది అందరూ చూస్తున్నారు అని భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడైతే వదులుతాను గాని వాళ్ళ పెళ్ళైన తర్వాత మాత్రం వదులు అంటే మాత్రం అస్సలు కుదరదు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అక్కడున్న పసుపు నీళ్లు తీసుకుని ఇక భూమి మీద వేస్తూ ఉంటాడు గగన్. తరువాత భూమి గగన్ మీద వేస్తుంది. ఇక తరువాత శివ పూరి మీద, పూరి శివ మీద. ఇక అలా అందరూ కూడా పసుపు నీళ్లు చల్లుకుంటూ చాలా సంతోషంగా హల్దీ వేడుక అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక మరో పక్కన అపూర్వ ఇంట్లో బిందు చాలా బాధగా తన రూమ్లో కూర్చొని ఇక గోరింటాకు అయితే పెట్టుకుంటూ తన చేతి మీద శివ లవ్ బిందు అని అయితే రాసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే తన రూమ్లోకి బిందు వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. వచ్చి ఏ బిందు, ఏంటి చేతి మీద రాసుకుంటున్నావు, చూపించు అని అయితే బలవంతంగా బిందు చేయి అయితే లాక్కుని చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా తన చేయి చూసి తన చేతి మీద శివ పేరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే శివ అని రాసుకున్నావు, శివ అంటే ఆ భూమి తమ్ముడే కదా, అంటే వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అని అయితే అడుగుతూ ఉంటుంది బిందు వాళ్ళమ్మ. అవునమ్మా, నేను శివని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆ శివ కూడా పూరిని కాదమ్మా, నన్నే ప్రేమిస్తున్నాడు అని బిందు ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని బిందు వాళ్ళమ్మకి ఏం చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటుంది. మరో పక్కన కింద అందరూ కూడా హల్దీ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే ఇక పైకి వెళ్లి మేడపై నుంచి ఇదంతా చూస్తూ బిందుని తలుచుకుని దిగాలుగా మొహం పెట్టి ఉంటాడు శివ. ఇక అది గమనించకుండా పూరి, గగన్, భూమి వీళ్ళ ముగ్గురు కూడా సంతోషంగా హల్దీ వేడుక జరుపుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.